సో గైస్, ఎర్లీ మార్నింగ్ 5:40 అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఇంటికి రిటర్న్ అయితే అవుతున్నాం శ్రీశైలం నుంచి. నిన్న వచ్చాం కదా. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి మొత్తం అన్నీ చేసుకొని ఇంకా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని కార్లో పెట్టడానికి అయితే వచ్చాను. అండ్ కార్లో ఎలాగో వచ్చాను అని చెప్పి ఇంజిన్ కూడా కాస్త వార్మప్ చేశా. బికాజ్ వెంటనే ఇంజిన్ ఆన్ చేసి బండి పోనిస్తే కొంచెం ఇంజన్ ప్రాబ్లం వస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఇంజన్ ఆన్ చేసి కూర్చున్నా ఒక 5 minutes వరకు. ఇంకా దాని తర్వాత బయలుదేరామా. చుట్టూ మొత్తం మంచిగా ఉంది, బాగా మంచిగా కనపడుతుంది. కానీ మా పార్కింగ్ సైట్ నుంచి మాకు గోపురం అయితే కనబడుతుంది. మీకు అక్కడ లైట్ ఫ్లాషెస్ అవుతే కనబడుతున్నాయి కదా, నేను జూమ్ చేస్తాను. జూమ్ చేసినా కానీ నాకు అంత క్లారిటీ లేదు. ఇప్పుడు నా ఏళ్ళు కనపడింది కదా, చూపించాను కదా, అది గోపురం అనమాట. ఇంకా అక్కడి నుంచి కింద దిగేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము సేమ్ నిన్నటి స్పాట్ దగ్గర. అండ్ మా ఆఫ్టర్నూన్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోయాం. దాని తర్వాత దారిలో వెళ్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక యాక్సిడెంట్ అయితే అయ్యేది వినుకొండ దగ్గర వరకు. బట్ శివుడి దేవాలయం ఎవరికైతే ఏమవ్వాలా. ఇంకా 11:30 కల్లా రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్ అంటున్నాను, ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెంసేపు బ్రష్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మా మామయ్య వచ్చాడు బెంగళూరు నుంచి. అందుకని చెప్పి కొంచెం ఈరోజు నాన్ వెజ్ తిందామని చెప్పి ఇంకా నూతకి వెళ్ళిపోయి బిర్యానీ తెచ్చుకున్నాం. అండ్ బిర్యానీ బాగా కొంచెం నేను కూడా తిని చాలా రోజులు అయింది. అందుకని చెప్పి బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్ళాం. ఇంకా బిర్యానీ తినడం అయిపోయిందా, ఇంకా మా నాన్న ఫోన్ చేశాడు. కొంచెం పొలంలోకి వెళ్ళి పొలానికి నీళ్ళు పెట్టేసి వద్దామని చెప్పి ఇంకా నేను కూడా ఏమాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాము. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా పొలానికి వెళ్ళి మోటార్ అయితే స్టార్ట్ చేసేసాం. మోటార్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 3 to 4 hours వరకు అయితే పొలంలో నీళ్ళు అయితే పెట్టు. మొత్తం దాదాపు 1/4 అయితే మిగిలిపోయింది నీళ్ళు పెట్టాల్సింది. అండ్ టైం కూడా అయిపోయింది. 5 కల్లా కరెంట్ తీసేస్తాడు. ఇంకా మిగిలిపోయిన పాట రేపుగా నేను కానీ పెట్టుకుందాం అని చెప్పి ఇంటికి వచ్చేసాం.